భీమవరం ఎమ్మెల్యే రాజు గారు. నమస్కారం అండి. అన్నా నరసింహారెడ్డి మన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. తెలుసు. నమస్తే అండి. నమస్కారం అండి. గోల్డ్ శేషాద్రి వైజాగ్ ఎమ్మెల్యే. ఏది ఉంగరాలు చూపించు. అన్న లోపల బిజీగా ఉన్నాడు. ఏంటో చెప్పు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అన్న ప్లాన్ ఏంటి? అడిగి చెప్తా. నమస్తే. మెళ్ళ గొలుసేయటం మాత్రమే కాదు, బాబుకి పేరు కూడా నువ్వే పెట్టాలంటోంది రేణుక. అవునన్నయ్య. నీకెవ్వరూ లేరనుకునేదానివి. దాన్ని అబద్ధం చేసిన నిజం వీడు. పేరు సత్య. సత్య మీ చేతిలో ఉన్న లెటర్లో జయదేవ్ని మీరు మీ సీఎంగా ఒప్పుకుంటున్నారని రాసుంది. మీరు సంతకం పెట్టిన వెంటనే బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. బ్రహ్మన్న ఎమ్మెల్యేలందరూ జయదేవికి మద్దతుగా సైన్ చేయడానికి రెడీ అయ్యారంట. ఈరోజు రేపో గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నారంట. వాళ్ళు రాజకీయాలు మొదలుపెట్టారు. మనం వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలన్నా. సంతకం ఎక్కడ పెట్టాలో టిక్ పెట్టారు కదా, అక్కడే పెట్టేస్తాం. మా 140 మందికి అదే ఎక్కువ. 139. 139 ఏంటిదే? 140 కదా. చెప్పన్నా, ఏం చేద్దాం? నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు కోటి. ఈ గొర్రెల మందలో ఊలుకోటు కప్పుకొని ఒక కుక్క దూరింది. ఆ కుక్క బ్రహ్మకు విశ్వాసం చూపిస్తూ మనకు దెబ్బేస్తుంది. ఆ ఒక్క కుక్కని లేపేస్తే మిగిలేది 139 కదా. ఏ నరసింహారెడ్డి, నిన్న అర్ధరేత్రేదో ఇంజన్ గోల్ వినపడినాదని గుడిసి నుండి బయటకు వచ్చి ఎవరా అని చూసినాను. వాళ్ళు 20 మంది దాకా ఉన్నారన్నయ్య. సీపుల్లో లారీల్లో సానా మిషనరీలు అట్టుకొచ్చేసినారు. తుపాకులు కూడా సానా ఉన్నాయి వాళ్ళ కాడ. హిందీలో ఏటేటో మాట్లాడేసుకుంటున్నారు. చెక్ పోస్ట్ కాడ ఎవరోగ్యమన్నారా అని ఆరాధిస్తే వర్మగారు అని తెలిసినది. అందరూ ఇటు పక్కుంటే నువ్వు ఒక్కడివి ఆ బ్రహ్మ పక్క నుండి ఏం పీకుదామని. నువ్వు పోతే మహా అయితే బై ఎలక్షన్. నిజానికి అన్నీ మోస్తావుగా. ఆఖరిసారిగా కాల్ చేసి మురుగు చెయ్యి. చెప్పు రెడ్డి. బ్రహ్మన్న, నేను దొరికిపోయా. అందరూ దొరికిపోండి. నేను బ్రహ్మ మనిషినే. నేను కూడా. నేనొక్కడనే కాదు, ఇక్కడున్న 40 మంది విశ్వాసం ఉన్న కుక్కలు ఒకేసారి మురిగితే నువ్వేం చేసినా సీఎం కాలేవు. ఏమయ్యా, అప్పుడు డబ్బులు తీసుకుని సంతకాలు పెడతామని తల ఊపారు కదా, ఇప్పుడు ఏమిటి కోలా? ఏమండోయ్, అప్పుడు మా బ్రహ్మ తలోపమన్నారు, ఊపాం. ఇప్పుడు లేచి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నాం. పదండి.
చేసినాడు. అన్ని ఒగ్గేసి వెళ్ళిపోండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు సీలేసిన ఫ్యాక్టరీ, ఇక్కడ ఉండకూడదు. कौन है रे तू? बोल दिया ना, चल फुट. तेरा दिमाग खराब हो गया ना? आंटी, खोपड़ी में छेद करूंगा तो नामो निशान का पता नहीं चलेगा. బ్రహ్మ 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 అంటావు కానీ జరిగింది చెప్పవేంట్రా? ఇన్నాళ్ళు మనం చూసిన బ్రహ్మ కాదు సార్ అతను. శివతాండవం ఆడే కాలభైరవుడు. చంపేశాడు. కొంచెం కూడా ఆలోచించకుండా మొత్తం అందరినా కొంతమందినండి? కళ్ళకి సింధూరం కొట్టినట్టు ఎటు చూసినా ఎరిపే సార్. లెక్క పెట్టే గ్యాప్ ఇవ్వలేదు బ్రహ్మ. గ్యాప్ ఇచ్చాడు వరం గారు. ఏసీపీని వెంటనే స్పాట్కి పంపించండి. వెంట్రుకు దొరికిన కొండను చుట్టేయచ్చు. చెప్పు సుధాకర్. ఓకే సార్, సుధాకర్ ఇప్పుడే రిపోర్ట్ చేశాడు సార్. 2 కిలోమీటర్ రేడియస్లో సెట్ చేసినా అక్కడేం దొరకలేదండి సార్. అట్లీస్ట్ బుల్లెట్ కేసింగ్, వెపన్స్, ఎనీథింగ్? మెటల్ డిటెక్టర్ పెట్టి మీరు చెక్ చేస్తాం సార్. అబ్సల్యూట్లీ నథింగ్ సార్. ఐ థింక్ వీఆర్ మిస్గైడెడ్ సార్. ఇంద్రజిత్, ఏమిటా చెప్పు, ఎంతసేపు? ఏమిటి అక్కడ న్యూస్? ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పినోడు
మెంట్లోడైనా అయ్యి ఉండాలి లేదా బ్రహ్మకు మెజిషియన్ అయినా అయ్యి ఉండాలి. మ్యాచ్ అయ్యే క్లీన్ చేసిన మైదానంలో ఉంది ఇక్కడ. ఏం చెప్తున్నావయ్యా? అంటే అంటే అసలు అక్కడ శవాలు అవి ఏవి? తవ్వుకుంటూ పోతే మన తాత ముత్తాతలు దొరుకుతారేమో గానీ మీరు చెప్పిన బాడీ సీన్ లేవు ఇక్కడ. వేసిన సీల్ వేసినట్టే ఉంది. వీడియో లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే బకరాలు అయ్యి ఉండేవాళ్ళం. ఈసారి బ్రహ్మ మీద ఏదైనా ప్లాన్ చేస్తే చెవులతో కాకుండా కళ్ళతో చూసి చేయండి. రేయ్, వెదిగించాలి కానీ పదండి. ఏ మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలోకి రాకూడదనుకున్నాను. వాడు ఏకంగా వాటిని ఇక్కడ తయారు చేయడానికి ధైర్యం చేస్తున్నాడు. ఏం చేయాలో చెప్పండి అన్న. రేపే పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. నేను ప్రెసిడెంట్ అయ్యి పార్టీ పగ్గాలు చేపడతానని అందరికీ చెప్పండి. ఈ మాట కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం బ్రహ్మ. ఇప్పుడే మన వాళ్ళందరికీ కబురు చేస్తాను. Satya, I told you I need some space. Jay, open the door. Three hours, Jay. అలా కూర్చుని తాగుతున్నావు? అంత డిస్టర్బెన్స్ ఏంటి? Because I don't want you to get disturbed. What are you talking about? బ్రహ్మ రేపే పార్టీ ప్రెసిడెంట్ అవుదామని వర్కింగ్ కమిటీ మీటింగ్ పెట్టి మనం 100 మంది ఎమ్మెల్యేలు కూడా లాక్కుందామని చూస్తున్నాడు. సత్య, మావైపోయేంత వరకు కామ్గా ఉండి ఇప్పుడు ఆ బ్రహ్మ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఆయన ముందు కామ్గా ఏం తెలియనట్టుగా యాక్ట్ చేసి ఇప్పుడు దొంగదారిలో తనే వారసులను ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. సత్య, నేను అడిగేది ఒక్కటే, ఇప్పుడు నేను ఓడిపోవడానికి నీ పర్మిషన్. ఎందుకంటే మనం గెలుద్దామని ఎంత ట్రై చేసినా పార్టీ 2 ముక్కలవుతుంది. అది నేను బ్రతికుండగా జరగనివ్వను. మహా అయితే ఏమవుతుంది, పీకేఆర్ స్థాపించిన జేజే పార్టీకి ఆ బ్రహ్మ ప్రెసిడెంట్ అవుతాడు. వాడిని లోపల తీసుకొచ్చారంటే నేను చచ్చినంత ఒట్టే. దేనికో పుట్టినోడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏ అనాథలుగానే కట్టి పెట్టారు కదా ఒక ఆశ్రమం, అందులో పెట్టుండొచ్చుగా. మనమంతా ఉండగా వీడు అనాథ ఎలా అవుతాడు సౌజన్య? నాకు సత్య బ్రహ్మ ఇద్దరు సమానమే కదా. ఇప్పుడు ఇద్దరు సమానమనే అంటారు, రేపు నా కూతురు తక్కువ వీడెక్కువ అని అంటారు. ఇదిగో నేను బతికుండగా అలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వను. ఏరా, మీ అమ్మతో పాటు నువ్వు చచ్చుండొచ్చు కదా. సౌజన్య, చూసావా సత్య, వీడి కోసం మీ నాన్న నన్ను కొట్టాడు. మీ నాన్నకు మన ముఖ్యం కాదు, వీడే ముఖ్యం, వీడే ముఖ్యం. సౌజన్య, సౌజన్య, Baby safe, sir. But sorry to say. అమ్మ సత్య, తరుతి అమ్మా. వాడమ్మని చంపేశాడు, వాడు ఉండడానికి వీల్లేదు. అలా కాదమ్మా, మీ అన్నయ్య అమ్మా. నాకే అన్నయ్య లేడు. నేను చెప్పేది వినమ్మా. అమ్మ లేదనుకుంటావేమో నాన్న, అమ్మ మాతోనే ఉంది. అందుకే అన్ని ఇంట్లో అమ్మ చెప్పినట్టే జరగాలి. అమ్మ వాడింట్లో ఉండొద్దండి, వాడింట్లో ఉండకూడదు.